మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నా ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయని, తూకం వేసిన బస్తాలు తడిసిపోవడంతో తాము తిరిగి బస్తాలను ఆరబెట్టాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన తడిసిన బస్తాలను వెంటనే తరలించాలని, కొనుగోలును వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, PACS అధికారులు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. రైతులకు దీనస్థితి చూస్తుంటే వచ్చిపోయే ప్రయాణికులు, ఉద్యోగాలకు వెళ్ళే ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా అయ్యో అని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏప్రిల్ 24 తారీఖు సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటని తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలని పంట ఎండిపోయి పాలాలని ఒక్కొక్క సెంటర్లో అయిపోయి మొత్తం సెంటర్ కాల్ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలో అందరం మేము రోడ్డు మీద ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్ వెళ్తున్నాము. వాడు వెయిట్ తక్కువ అంటారు, రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, వదం లేదంటారు, అన్ని రకాల దోపిడీ మా మీద. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లన్నీ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డు లేవు, దానివల్ల లేట్ అవుతామని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు, నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు వరుచుకొని కోటల లెక్క రైతుల వాటిని కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాయిలర్ రైస్ మిల్లకి వెళ్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు వేసుకోరు? ఈ తీసుకుపోయిన వాటిని వాళ్ళు ఉడికిచ్చేసి రైస్ తయారు చేసుకోలే కదా. మరి ఈ పచ్చి వాటిని వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి? రైతులకు దీనస్థితి చూస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షానికి